గ్యారెంటీలకే అవన్నీ కలిపితే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? అసలు నీకు ఎక్కడుంది ఆమ్దాని? మోడీ గారి గుజరాత్ పా మోడల్ అంటే దాంట్లో అప్పులు లేకుండా డెవలప్మెంట్ ఉంది. ఏ రంగమైనా తీసుకోండి. మీకు కాళేశ్వరం మీద 1,50,000 కోట్లు పెట్టిండ్రు. అది మునిగిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టులు. కాళేశ్వరం గురించి, వాళ్ళ 6 గ్యారంటీల గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఈ కవిత లిక్కర్ స్కామ్‌లో మొదటి నుంచి కూడా ఏదైతే జరుగుతుందో, దానికి సంబంధించి మాట్లాడాల్సొస్తే మొదట ఆవిడని సాక్షిగా ఈడీ చేర్చింది. ఆ తర్వాత నిందితురాలుగా చేర్చింది. ఎట్ లాస్ట్ సోదాలయిపోయినాయి. నిన్న అరెస్ట్ కూడా చేశారు. ఇక మీద నెక్స్ట్ ఫర్దర్‌గా ఈ కేసులో ఇంకా ఎలాంటి విచారణ జరుగుతుంది? ఫైనల్‌గా ఆవిడ ఎపిసోడ్‌లో ఎలాంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనుకుంటున్నారు? అది మేడం మాకెట్ట తెలుస్తుంది మేడం? మేమేమైనా అడ్వకేట్లమా? మేము జడ్జిలమా? ఆవిడ అరెస్ట్ మేమేమైనా అయితది, ఐఆర్ఎస్ ఆఫీసర్లమా? అరెస్ట్ అయితది, ఐపీఎస్ అరెస్ట్ అయితది అని ఆఫీసర్లమా? చెప్పిండ్రు కదా! చెప్పండి. ఆడో ఛార్జ్ షీట్ చదివాము కాబట్టి హ్మ్. అరెస్ట్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటాము. హ్మ్. మా మీద ఎన్నిసార్లు అటాకులు చేసిండ్రు, మా తల్లిదండ్రులను భయపెట్టించిండ్రు, నా పైన అనేక మార్లు అటాకులు చేసిండ్రు. అన్ని చేస్తుంటే మేము కూడా అంటాం కదా. మాకు కూడా పోవాలని లోపల జైలు పోవాలనే కోరిక ఉండేది. మా కోరికను బయట పెట్టుకుంటే కూడా మీరు తప్పు పడితే ఎట్లా? మా మీద అటాకులు చేసిర్రు కదా, మా అద్దాలు వలగొట్టిర్రు, మా ఇంట్లో అంతా రచరచ చేసిండ్రు. ఇలా పొగురు, వీళ్ళకి ఏమన్నా అహంకారానికి ఏమన్నా లిమిట్ ఉండేనా? సో బీఆర్ఎస్‌ని రాజకీయంగా దెబ్బతింటానికే, ఈ పార్లమెంట్ ఎలక్షన్‌లో దెబ్బతీయటానికే, ఎక్కువ స్థానాలు గెలుచుకోకుండా ఉండటానికే బీజేపీ ఇదంతా చేస్తోందని. ఈవెన్ ఇందులో కాంగ్రెస్ కూడా యాడ్ ఇది అయిందని. బీజేపీ చేస్తలేదు మేడం, మళ్ళీ ఈడీ చేస్తుందండి. ఈడీ ఎలక్షన్లు నిలబడదండి, బీజేపీ నిల్చుంటుంది ఎలక్షన్లు. మరి మీరు అంతగానం గుచ్చి అడుగుతుంటే మరి మేము అదే లింక్ ఉంటే అసెంబ్లీ ముందనే చేసేవాళ్ళం కదా మరి. కాంగ్రెస్‌లో కూడా డౌట్ అదే. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాడికి బుర్రలేక, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాడు ఎన్నడూ పనిచేయక, హ్మ్. ఈడీని పనిచేయనీయక, సిబిఐని పనిచేయనీయక, వీడు పనిచేయడు, వాడిని పనిచేయనీయడు. ఇక్కడనేమో మోడీ గారు పడుకోరు, ఓని పడుకోనియరు, ఆయన అవినీతి చేయడు, ఎవరిని చేయనీయడు. అసలు కాంట్రాస్ట్ ఉంది. ఈ కాంగ్రెస్ వాడికి మోదీ పాలన అర్థం కాదు. ఇట్లా కూడా పనిచేయొచ్చా, ఇంత కష్టపడవచ్చా, రూపాయి తినకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టవచ్చా, ఇన్ని ఎయిర్పోర్ట్లు కట్టొచ్చా, ఇన్ని కొత్త రైళ్లు పెట్టవచ్చా, రోజుకి ఇంత రైల్వే లైన్ వేయొచ్చా, నేషనల్ హైవేల పరిస్థితి ఇట్లా చేయొచ్చా, అసలు మన పాస్పోర్ట్ విలువ కూడా పెంచవచ్చా, 100 దేశాలకు వ్యాక్సిన్ ఫ్రీ ఇవ్వచ్చా, ఫాస్టెస్ట్ వ్యాక్సిన్ డ్రైవ్ 2 టీకాలు చేయొచ్చా? కాంగ్రెస్ వాడికి ఇవన్నీ అర్థం కావండి. కాంగ్రెస్ వాడికి ఎంతసేపు ఎంత కమిషను, ఎందులో స్కామ్ చేద్దాము, ఎట్లా కులాల వారీగా విభజించాలా, ఎట్లా ముస్లింల ఓటు తెచ్చుకోవాలా, కాశ్మీర్ నుంచి హిందువుల్ని ఎప్పుడు తరిమేయాలా, భారతదేశంలో ఉన్న హిందువుల్ని కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ చేయాలా, పాకిస్తాన్కి వెళ్ళి ముస్లింలు ఆడ జనాభా విరిగిపోతే వాళ్ళందరినీ పిలుచుకొని రోహింగ్యాలని, బంగ్లాదేశ్ వాళ్ళని, ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలా, ఓటర్ ఐడీలు ఇవ్వాలా, దొంగ పాస్పోర్ట్లు ఇవ్వాలా. ఇవి తప్ప కాంగ్రెస్ వాడికి వేరే అర్థం కాదు. మోడీ గారి పాలన అసలే అర్థం కాదు. బీజేపీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నారు, చాలా నమ్మకంగా ఉన్నారు. మోడీ గారి హవాతో ఇండివిజువల్ కానీ బీజేపీకి 370 పైన సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమికి 400 పైన సీట్లు వస్తాయని. మొన్నటి సర్వేలు కూడా దాదాపు 410 పైన స్థానాలు వస్తాయి అని చెప్పాయి. సో అదే ధీమాతో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ తెలంగాణలో మీలాంటి ఎంపీ అభ్యర్థులు కానివ్వండి,